జై శ్రీ మాతాజీ. సహజ యోగినులందరికీ ధ్యాన సమయానికి హృదయపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూప చైతన్య రూపంలో సమస్త దైవిక శక్తులతో మన హృదయంలో సుఖాసీనుకమైన ఆత్మపూర్వకమైన స్వాగతం. అమ్మ, మీ శరణ కమలాన్ని మా అందరి హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యాన్ని చైతన్య రూపంలో మాకు ప్రసాది. మీ శరణ కమలాలు మా హృదయంలో ఉండటం వలన కలిగే నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం మీ పాదపం. 2 అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని వినయ విజేతతో వర్తిస్తారు. 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులు. అమ్మ, భూమాత అంతటికీ వ్యాపించే శక్తి, గణేషుని అయస్కాంత శక్తి, హనుమంతుని ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని మాకు ప్రస్తావించమని విన్నవించుకుంటున్నాం. ఈ మంత్రాల ద్వారా ఆ అనుభవాన్ని పొందుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమ హృది సంస్కృత ఆత్మతత్వం సత్యస్వకం పరమాంస గతిం తూర్యం స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమం నూత సంగం. ప్రాతర్నమ కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటూ ఈ బంధంలో ఉన్న విశేషమైన శక్తిని అంతటినీ కూడా అమ్మ మీ ప్రేమనే చైతన్యంతో ఈ బంధన ద్వారా మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉత్తానపరుచుకుని బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న సూక్ష్మ శక్తిని మన హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని మన 10 వేళ్ల కొనల్లోకి ఈ చైతన్యానికి అమ్మవారి ప్రేమనే చైతన్యానికి స్వాగతం తెలుపుతూ, అమ్మ, మా భౌతిక శరీరానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంలా ఈ ప్రేమనే చైతన్యాన్ని ప్రవహింప చేయాల్సిందిగా సవినమైన విన్నపం. ఆ అనుభవాన్ని పొంది భూమాతని మరొకసారి 2 అరచేతులతో పాటు విశేషమైన మూలాధారంలో ఉన్న మనందరిలో ఉన్న కింద బిందువు అంటాం. ఇక్కడి నుంచి విశ్వమహాబిందువులోకి అనుసంధానించబడమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతాం. మనం 4 ఓంకారాల ద్వారా ఓ
సమస్త శక్తుల్ని మధ్య మూలాధారంలో ఉన్న లంబోదర గణేశుడి మీద నుంచి లమ్మనే బీజమంత్రం ద్వారా ఆయన్ని మనలో జాగృతి పరుచుకుంటూ ఇక్కడున్న శక్తివంతమైన 4 దళాల పద్మం, ఆ పద్మంలో విశేషమైన 12 శక్తులు, ఇక్కడున్న సమస్త దైవిక శక్తుల్ని ఈ బీజ మంత్రాల ద్వారా జాగృతి పరచమని విన్నవించుకుంది. ఇక్కడే అన్ని దారులు భగవంతుడి వైపుకి ఉంటాయి. అవి అన్ని దారులు ఏ విధంగా ఉంటాయో ఈ బీజ మంత్రాల ద్వారా ఆయా భాగాలకు వెళ్ళాల్సి. మొదటి దళం వమ్ అనే బీజ మంత్రంతో సాక్షాత్ శివుని యొక్క ప్రారంభ దశలోకి అనుసంధానించబడి, శమ్ అనే బీజమంత్రం ఎడమ వైపుకి అంతా వ్యాపిస్తుంది. షమ్ అనే బీజమంత్రం కుడివైపుకి, సమ్ అనే బీజమంత్రం శివుని శిఖరానికి చేరుతుంది. ఇది అత్యంత కీలకమైన ధ్యాన స్థితి. ఒక్క మూలాధారాన్ని మనలో జాగృతి పరుచుకుంటే మనం విశ్వం అంతా వ్యాపించటం చాలా తేలిక అవటం మన లోపల గమనించగలుగుతాం. భక్తి శ్రద్ధలతో మనం అందరి కలయికతో మనం ఈ బీజ మంత్రాన్ని ఆత్మపూర్వకంగా తీసుకుని సర్వదేవతల్ని మనలో జాగృతి పరుచుకుంటాం. ఓం లం 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 ఓం వం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం శం. ఎడమ అర్చేతిని అమ్మవారి వైపు, కుడి అర్చేతిని మూలాధారం వెనక వైపు మొదటి దళం వైపు నుంచి అమ్మ మీ ప్రేమ అనే శక్తిని మూలాధార చక్రం అంతటికీ వ్యాపింపు చేసి శక్తివంతం చేస్తారు. కొద్ది సమయం ధ్యానంలో ఉంది గణేష్ని అనుగ్రహంతో కుండలిని చలనాన్ని ఇక్కడ గమనించాల్సింది. ఎప్పుడైతే చలనాన్ని గమనించామో మనం దాని స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలం. మన మధ్యలో ఉన్న మూలాధార నుంచి సహస్రారం దాకా ఈ 2 బిందువుల మధ్యనే మనకి విశ్వం అంతా కూడా ఉంటుంది. అన్ని చక్రాలు ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని శక్తివంతం ఉండాలి. అమ్మా దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ఈ దేవతల ద్వారా ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తాం. స్వస్తికిని డ్రా చేస్తుంది. మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వినయ విజేతులతో భక్తి శ్రద్ధలతో అమ్మ విశ్వానికి శాంతిని ప్రసాదించి సత్యయుగాన్ని దయచేసి ప్రారంభించుతాం. మరొకసారి మనందరి ఆత్మల కలయికతో జన్మల నుంచి వచ్చే కుండలికి మనలో ఉన్న కుండలికి 3.5 చుట్లు కలిగిన ఆ స్వరూపానికి నమస్కరిస్తుంది. అమ్మ సమస్త దైవిక శక్తుల్ని తీసుకుని విశ్వ మహాకుండలితో కలిసి సంగమమై మీ యొక్క అనుగ్రహాన్ని శిఖర బిందువు దగ్గర ప్రసాదించమని విన్నవించుకుంటూ ఆత్మ అనే పుష్పాన్ని 3 ఓంకారాల ద్వారా సమర్పించుకుని 2 నాడుని 2 చేతులతో చెక్ చేసుకుందాం. సహస్రారం పైన ఓం ఓం ఓం. మధ్య మార్గంలోంచి మహోన్నతమైన మన కుండలిని శక్తి ఇక్కడికి వచ్చి పీఠాలన్నింటినీ జాగృతపరిచి విశ్వం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. తిరిగి మన హృదయంలోకి వచ్చి మన హృదయాన్ని విషయాలు చేస్తూ ఈ అనుభవాలన్నీ కూడా అమ్మవారి నుండి మనకు లభ్యం అవుతూ ఉంటాయి. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన చుట్టూ జాగృతి పరుచుకునే ముందు మనలో ఉన్న మలినాలన్నింటినీ కూడా భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని పూర్తిగా అమ్మవారి అగ్నిస్వరూపంలోకి విలీనం చేస్తూ స్వాహ సదాల సహాయ సహస్రారం పైన తీసుకుంది.
ఓం ఇలా లాగి స్వాహ సదా. మన ఉన్నతి కోసం కొద్ది సమయం ధ్యానం చేస్తూ చైతన్యాన్ని గ్రహిస్తూ ఈ చేతుల్లోకి మరొకసారి ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి స్వరూపాన్ని లోగడ మనం ప్రవచనాల్లో మహాకాళి పూజ సందర్భంగా తెలుసుకున్నాం. మన శుద్ధ ఇచ్ఛ పూర్తిగా ఇచ్ఛాశక్తి జాగృతి అవ్వాలి. ఇచ్ఛాశక్తి జాగృతితో పాటు స్వతానికి సంబంధించిన ఆందోళన అన్నిటినీ కూడా తొలగించి 11 దైవిక శక్తుల్ని మన చుట్టూ సవ్య దిశలో చైతన్య రూపంలో ఏర్పాటు చేసి ఈ ధ్యానంలో రక్షణ కల్పించమని విన్నవించుకున్నాం. మనకి ఈ ప్రథమ శక్తి సవ్య దిశలో ఉంటుంది. ఓం మహాకాళి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మనం ఇచ్ఛాశక్తిని జాగృతి పరుచుకుని క్రియాశక్తిని జాగృతి పరచమని అమ్మవారికి విన్నవించుకుంటూ ఈ శక్తిని మనం ఔషధ రూపంలో వచ్చి ధనవంతరి స్వరూపంలో మన చుట్టూ 10 దైవిక శక్తిని ఔషధ రూపంలో ఏర్పాటు చేసి పింగళా నాడిని జాగృతి పరిచి క్రియాశక్తిని జాగృతి పరచమని విన్నవించుకుంది. ఓం ఈ 10 దైవిక శక్తులు ఔషధ రూపంలో మన చుట్టూ మనకి వ్యతిరేక దిశలో ఉంటాం. ఇప్పుడు భూమాతని పట్టుకుని అమ్మ మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపజేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పార్వత్మాలకు చేర్చాల్సిందిగా విన్నవించుకుంటూ ఈ మధురమైన అనుభవాన్ని మనం త్రిగుణాత్మిక శక్తి అందరూ ఈ ఈ దేవుళ్ళు కూడా ఒక్కటయ్యే స్థితిని మనం ఎప్పుడు పొందాల్సి ఉంటుంది. ఆ స్థితిని పొందుతూ ఓం కొద్ది సమయం భూమాత మీద ఉండి ధ్యానం చేస్తూ భూమాత మీద 2 అరచేతులు భూపురాణి శక్తివంతం చేసుకుంటాం. అలాగే మూలాధార చక్రం. ఈరోజు మనం ఆకాశతత్వాన్ని జాగృతి పరుచుకోవాల్సిన రోజు. మన విశుద్ధి మన మెడ వెనక భాగాన్ని పట్టుకుంటే ఆకాశాన్ని స్పర్శ ద్వారా పట్టుకునే అవకాశం మనలో ఉన్న మూల శక్తి కీలకం. ఇక్కడ విశుద్ధికి మెడ వెనక భాగాన ఉన్న విశుద్ధి చక్రం. దీని తత్వం ఆకాశతత్వం. శక్తి సామూహికత శక్తి. సామూహిక అంటే అందరి ఆత్మలతో కలవటం. ఈ శక్తిని మనం పొందుతూ ఇక్కడ విష్ణుమాయ అనుగ్రహాన్ని పంచమహాభూతాల అనుగ్రహాన్ని ఇక్కడ పంచేంద్రియాలని కూడా జాగృతి వచ్చి మనం ఈ మంత్రాన్ని ఆత్మపూర్వకంగా చెప్తాం. ఇక్కడ విశుద్ధి చక్రాన్ని జాగృతి వస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మనం ఈ పంచేంద్రియాలు సక్రమంగా పనిచేయాలంటే మన కళ్ళకి మన చెవులకి ముక్కుకి నాలుకకి చర్మానికి అంతటికి కూడా అమ్మ మీ దివ్యమైన ప్రేమనే చైతన్యాన్ని ప్రవహింప చేయమని విన్నవించు. మనం ఇక్కడ విష్ణుమాయ అనుగ్రహాన్ని అన్నాచెల్లుల అనుబంధాన్ని బలంగా ఉంచమని ధర్మాల్ని కాపాడమని విన్నవించుకుంటూ 2 చెవులు మూసుకుని అల్లాహ్ అక్బర్ ఓ భగవంతుడా నీవెక్కడని ఆకాశాన్ని చూస్తూ ప్రశ్నిస్తూ 16 సార్లు ఈ అనుభవాన్ని తీసుకుని విశుద్ధి చక్రంలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ ని వేడి గాలి ద్వారా చెవుల ద్వారా బయటికి పంపుతారు. Allah 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 Allah
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. రెండు ఆరు చేతులు ఆకాశం వైపు ఉంచి, ఓ భగవంతుడా, ఇదేనా మీ ప్రేమ అనే చెప్పు. భగవంతుడా, నీ వెళ్ళు చైతన్య రూపంలో మన చేతుల్లోకి అనుభవాన్ని పొందుతూ కొద్ది సమయం వేడి చైతన్యం మనలో ఉన్న నెగిటివిటీని విశుద్ధి చక్రం నుంచి బయటికి పంపేద్దాం తల్లి అనుగ్రహం. నెమ్మది నెమ్మదిగా సమతుల్య స్థితి వచ్చిన తర్వాత మనం పూర్తిగా విశుద్ధిని జాగృతి పరుస్తాం. ఇక్కడ కృష్ణుడి చెల్లెలకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ఆవిడ విద్యుర్లతగా, మహాసరస్వతి అవతారం విద్యుర్లతగా, అలాగే ద్రౌపదిగా అనేక రూపాల్లో మనకి ఇక్కడికి రావటం జరిగింది. ఈ అనుబంధాన్ని అంతటినీ కూడా తీసుకుంటూ మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క దేవతల యొక్క గుణాలని ఏం చేస్తే అది కలుగుతుందో మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మన కుడి మూలాధారంలో ఉన్న కార్తికేయుడు గురించి తెలుసుకున్నాం. ఈయన కుడి మూలాధారం నుంచి మనకి పైకి వచ్చిన తర్వాత ముఖానికి అంతటికీ కూడా అరుణవర్ణాన్ని ఇస్తూ మహాకార్తికేయుడి ద్వారా రూపాంతరం చెందుతాడు. ఈయన యొక్క అనుగ్రహం ఎలా ఉండాలో మనకి అమ్మవారి యొక్క మధురమైన వాక్కులో మనం వినటానికి, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అమృత తుల్యమైన అమ్మవారి వాక్కు. ఇది ఎప్పుడు జరిగిందంటే 21/12/1996 కార్తికేయ పూజ వాషి నవీ ముంబై ఆరోగ్య కేంద్రంలో ముంబైలో ప్రదేశం భారతదేశం. అమ్మవారు ఆ రోజు సమావేశంలో అమ్మవారిని సహజ యోగినులందరూ కూడా మహాలక్ష్మికి పూజ చేయాలని అడగడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మహాలక్ష్మి పూజ చేయాలని కోరికను నా దగ్గర వ్యక్తం చేశారు. మనం ఇక్కడ మహారాష్ట్రలో అనేక విధాలుగా ఎక్కువగా మహాలక్ష్మిని పూజించడం జరుగుతూనే ఉంటుంది నిరంతరం. కానీ నేను అమ్మవారు కార్తికేయుని యొక్క మహత్వ గురించి చెప్పడం ప్రారంభించాను. కార్తికేయుని గురించి మనకి చెప్పాలని అమ్మ ఆదిశక్తి యొక్క అపారమైన కోరిక ఉంది. ఎందుకంటే అతను ఈ మహారాష్ట్రలో జన్మించాయి. అతను స్వయంగా జ్ఞానేశ్వరుడు, జ్ఞానానికి అధిపతి. నేను ఇప్పుడు దీని గురించి చెప్పాలని ఉంది. అతను జ్ఞానేశ్వరుడు, జ్ఞానేశ్వరి అనే గ్రంథాన్ని మరియు అమృత అనుభవం వంటి గొప్ప మరియు లోతైన గ్రంథాన్ని రచించారు. కేవలం 23 సంవత్సరాల వయసులో ఆయన సమాధి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కారణం ఆయన మీద ఉన్న ఒత్తిడి, సత్యాన్ని తెలియజేయకుండా నెగటివ్ ఫోర్స్ యొక్క ప్రభావం అంతా కూడా మహారాష్ట్రలో పనిచేసి ఆయన అవతారాన్ని తొందరగా చాలించే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ మనం శివాజీ మహారాజ్ గురించి కూడా ప్రస్తావన చేసుకోవాలి. తమ ధర్మాలని మనం పూర్తిగా ఆయన జాగృతి పరుచుకోవటం జరుగుతుంది. ఈ ధర్మాలు అనేవి పూర్తిగా జాగృతి అయితే జ్ఞానేశ్వరుడే స్వయంగా ధర్మ యొక్క స్వరూపం. మనకి సూర్యోదయాన్ని ప్రపంచం అంతా చూస్తూ ఉంటాం. ఎప్పటికీ చెప్తూ ఉంటారు, శ్రీ సరస్వతిని స్కందమాతగా పూజ చేస్తారు. వాస్తవానికి స్కందమాత కార్తికేయుని బిడ్డగా, కొడుకుగా ఒప్పుకోవడం జరిగింది. ఇది వాస్తవం. మనకి ఈ స్కందమాత అతని తల్లి కాదు, ఆమె కన్య. కానీ స్కందుని తన కుమారుడిగా స్వీకరించింది.
జ్ఞానేశ్వరుడు రాసిన దానిలో ప్రపంచం మొత్తం అమృతానుభవం అంటే ఎంత గొప్పదో అమ్మవారి ఈ సందర్భంగా మనందరికీ తెలియజేస్తుంది. ఈ అమృతానుభవం గురించి దానిలో ఉన్న 18 అధ్యాయాల గురించి మనం లోపల చెప్పుకున్నాం. ఈ ప్రేరణ పొందుడు కానీ మహారాష్ట్రలో కాలేదు. మహారాష్ట్రలో అది ఎక్కువగా ఫలితాన్ని పొందలేకపోతుంది. ప్రపంచం అంతా పొందింది ఆ మహత్తులు. మన సమస్యలన్నీ మరియు ఇది అంతా కూడా మనకి మనం సమస్యలు మరి అన్నీ కూడా మనలో ఉన్న కుండలి శక్తి జాగృతే శాస్త్రాలలో బ్రహ్మరంధ్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడ అంతా తెలుస్తూ ఉంటుంది. మనలో ఉన్న లోపాలన్నీ ఇది రోజు కూడా జరుగుతూనే ఉంటుంది. కుండలిని శక్తి మనలో మేల్కొన్నప్పుడు మన సమస్యలన్నీ మరియు ఇక్కడ ఇక్కడ మహద అంతా పడిపోతుంది. మనం అన్నిటి నుంచి వేరు చేయబడతాం. వేరు చేసి అప్పుడు మన ఆత్మ అనే కాంతి మన హృదయంలో పూర్తిగా తెలుస్తుంది. ఈ కాంతి కోసమే మనం అందరం కూడా ఈ చంద్రకళ స్వరూపాలనే యాత్రని చేస్తున్నాం. ఈరోజు 5వ రోజు యాత్ర. మనం జాగృతి పరుచుకోవాల్సిన కళాస్వరూపం శ్రీకృష్ణి, దైవ స్వరూపం వైకుంఠ. ఇవి ఎంత అధికంగా తెలుపుదనం ఉందో ఆ తెలుపుదనాన్ని అందరినీ కూడా మన ఎడమ హృదయంలోకి తీసుకుని మన హృదయాన్ని విశాలం చేసుకోవాల్సి. సహస్రారం బ్రహ్మరంధ్రం ఓపెన్ కంటే హృదయం విశాలం అవడం మహత్తు కలిగిన. హృదయం విశాలం అవుతూనే ప్రపంచం అంతా మన హృదయంలో తెలుస్తూ ఉంటుంది. ఈ ఈ విషయాలన్నీ మనకి పూర్తిగా ధ్యానంలోనే తెలియాల్సి ఉంటుంది. మన చిత్తము అనే దానికి మనకి కుండలిని శక్తి చేరువై స్వాధిష్టాన దగ్గర కుడివైపు ఉన్న చిత్తం కుండలిని లోపలకు వస్తూ ఉంటుంది. లోపలకు వచ్చి ఇక్కడ మనకి కుండలిని శక్తి వచ్చి చిత్తంతో కలిసిన తర్వాత ఆత్మ అనే ప్రకాశం కాంతి ప్రవేశించాలి. ఎప్పుడైతే ఈ కాంతి మనందరి చిత్తాల్లో ప్రవేశిస్తుందో ఆత్మ అనే కాంతి, అప్పుడే మనం సరైన చిత్తం అని చెప్పగలుగుతాం. అప్పుడే మనం ఏది మంచి ఏది చెడు అని మన 10,000 పనుల ద్వారా ఈ చలనం ద్వారా వైబ్రేటరీ అవేర్నెస్ చైతన్యం ద్వారా తెలుస్తూ ఉంటుంది. ఈ మధ్యలో మనలో ఉన్న అన్ని లోపాలు కూడా కుండల్ని బాగు చేస్తూ పైకి వెళుతూ ఉంటుంది. ఇది కొద్దిగా నెమ్మదిగా చూసే ప్రక్రియ. మనం చంద్రకళను జాగృతి పరుచుకుంటున్నాం కాబట్టి ఆ పనిని మొదలు పెడదాం. చంద్రకళాత్మక. మనం చంద్రకళను ఆరాధించినప్పుడు మనందరికీ కూడా తల్లి అనుగ్రహంతో ఆత్మానందం, ఆత్మదర్శనం, ఆత్మ విద్య లభిస్తుంది. ఈ 16 రోజులు ఆత్మనే యాత్రని మన అందరికీ ప్రసాదించినందుకు శ్రీ ఆదిశక్తి సదాశివులకి జన్మ జన్మల ధన్యవాదాలు. ఆదిశక్తి పూర్ణ స్వరూపం అంతా కూడా శ్రీ యంత్రంలో, చక్రంలో, శ్రీచక్రంలో. ఇవి ఆదిశక్తి అనంతమైన అన్ని శక్తులు మనకి లభిస్తాయి. మనం అందరం కూడా ఆత్మస్వరూపులుగా మారి ఆదిశక్తి యొక్క అనంతమైన అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి. ఇదే మనందరి ఏకైక లక్ష్యం. మనం చంద్రకళని 15 వరకు మనకి ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి. 16వ కళా స్వరూపాన్ని చూడలేము. ఇది పూర్తిగా చైతన్యంతో నిండి ఉంటుంది. ఈ చైతన్యం ద్వారానే మనం ఏది మంచి ఏది మంచి అనేది పూర్ణ చైతన్య స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఆత్మస్వరూపులు ఈ కాంతిగా మారి అప్పుడు నిత్య దేవతలను కాళేశ్వరుడు కూడా సక్రమంగా ఉంచుతూ పరిపాలిస్తూ ఉంటారు. మానవ దేహంలో 72,000 నాడులు దేవతలు పనిచేస్తున్నారు. 21,600 దేవతలు మన శ్వాసను తీసుకుని దానికే సహాయ సహకారాలు అందిస్తుంది. మానవ దేహంలో ఇదంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ కూడా పనిచేస్తూ పరిపాలిస్తుంది. ఇక్కడ మనలో ఉన్న అగ్నికి
12 కళలు. సూర్యునికి మనలో కుడివైపున నాభి దగ్గర ఉన్న సూర్యుడికి 12 కళలు. ఎడమ వైపున ఉన్న నాభిలో ఉన్న చంద్రుడికి 16 కళాస్వరూపం. అమ్మవారి యొక్క 64,000 కోట్ల శక్తులు పూర్ణ స్వరూపం. ఆదిశక్తి అనుగ్రహం ఇదంతా కూడా ఉండాలంటే ఇవి అన్నీ కూడా మనం జాగృతి పరుచుకోవాలి. ధ్యానంలో మాత్రమే వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం ఇదంతా చూస్తూ కుడి అరచేతిని ఎడమ హృదయంలో, ఎడమ అరచేతిని కొంచెం ఉత్తరంగా ఈశాన్యానికి కొంచెం ముందు భాగాన్ని ఉంచితే ఆ ప్రదేశంలో చంద్రుడు మనకి ఆయన స్థితి ఉంటుంది. అక్కడి నుంచి మనం చైతన్యం ద్వారా మన హృదయంలోకి ఆ ప్రకాశాన్ని ప్రకాశింప చేసుకున్నాం. హృదయంలో కాంతిని 3 సార్లు మనం ఈ పుష్టి పైరుండ దేవతల మంత్రాలు తీసుకున్నాం. మరొకసారి ఇంతవరకు చేసిన కళాస్వరూపాలను మనం ఒకసారి మననం చేసుకుంటుంది. ప్రథమం ఓం తమేవ సాక్షాత్ శ్రీ అమృత నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాత్రిపుర సుందరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ మందా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కామేశ్వరి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్ప నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భగమాలిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దృష్టి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిత్యకిల్న నమో నమః. ఈరోజు మనం పూర్తిగా ఆరాధించాల్సిన కళాస్వరూపం పుష్టి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ పుష్టి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. దైవ స్వరూపం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరుండా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఎడమారు చేతిని చంద్రుడి వైపు నుంచి పూర్తిగా మన హృదయాన్ని చంద్రుడి యొక్క కళాస్వరూపం యొక్క కాంతి ద్వారా మన హృదయాన్ని విశాలం చేసుకుని ఈ మహోన్నతమైన కాంతి గణేష్ని సహాయంతో కూడా మనం ఇక్కడ గణాల రూపం ఇక్కడున్న హృదయంలో ఉన్న అందరి దేవతల యొక్క అనుకూలతతో మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా స్టెర్నంబోన్ దగ్గర జాగృతి పరుచుకుని మరింత ఉన్నతిని పొందుతూ మనం అందరి ఆత్మల కలయికతో మరింత కాంతివంతమైన మన అందరి ఆత్మల కాంతితో పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేరుతాం. జై శ్రీ మాతాజీ నైష్టే గాడ్లెస్. మనకి సహాయం చేస్తున్న సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులకి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటే చేత సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు వారందరికీ. మమ్మల్ని అందరినీ నిరహంకారులుగా తీర్చిదిద్దమని విన్నవించుకుంటూ అమ్మవారి అమృత వాక్కు జై శ్రీ మాతాజీ నైష్టే గాడ్లెస్. और उससे ऊपर का जो चक्र है बहुत ही महत्वपूर्ण है. इसको विशुद्धि चक्र कहते हैं, जो कंठ में यहाँ पीछे में होता है. जबकि मनुष्य ने अपनी गर्दन उठा ली तब ये चक्र स्थित हुआ है. ये श्री कृष्ण का चक्र, राधा कृष्ण, ये विराट का चक्र. ये विराट पूरा की पूरा विराट बना है. इस सारे विराट में आप छोटे छोटे एक सेल, लेकिन अभी तक आपको अंदाज नहीं है कि आप एक छोटे सेल है और वो बड़ा सेल है. जिस वक्त आप पार हो जाते हैं तब आपका कनेक्शन उससे जुड़ जाता है, आप भी विराट हो जाते हैं. ये विराट का चक्र बहुत ही महत्वपूर्ण है. इसकी 2 साइड है, लेफ्ट और राइट साइड. राइट साइड में राजसिक माने जिसको हम कह सकते हैं कि राइट साइड जिसकी पकड़ती है उसे रुक्मिणी जी और श्री कृष्ण का ध्यान करना चाहिए. और जिसकी लेफ्ट साइड पकड़ती है उसको विष्णु माया का करना चाहिए. माने ये कि जो राजकारण में लोग झूठ बोलते हैं उनका राइट साइड बहुत ज्यादा पकड़ेगा, और लेफ्ट जिसका पकड़ता है उसको ये कि उसको माँ बहन का कल नहीं होती. लेफ्ट की शुद्धि वाले को माँ कौन बहन कौन
जिसको अक्ल नहीं होती है उसका ये पकड़ता है। हर एक औरत को जरूरी देखना चाहिए, गया उसका लेफ्ट फीचर जरूर पकड़ेगा। या जो आदमी अपने को बहुत गिल्टी महसूस करता है, अरे मैंने तो ये भी दोष कर दिया, हर समय रोते रहना, उसका भी पकड़ता है। मैं बड़ा दोषी हूं, उसका भी पकड़ता है। ऐसे अनेक चीजें हैं। और फिजिकल इसमें जिसको जुकाम हो जाए, सर्दी हो जाए, उसका राइट साइड पकड़ता है। इसी से ब्रोंकस वगैरह जो चीजें हैं उसकी बीमारियां चलती। या मंत्रों का उच्चार करने से ये चक्र हमेशा पकड़ता है। जैसे हरे रामा हरे कृष्णा वाले हैं, उनको कैंसर ऑफ द थ्रोट लिखा हुआ है, तो अभी आएंगे मेरे पास, आते हैं, उसको कैंसर ऑफ द थ्रोट होता है। गलत अनधिकार मंत्र बोलने से कैंसर ऑफ द थ्रोट होता है। उससे ऊपर का जो चक्र है, कृष्ण के चक्र के बारे में जितना कहो सो कम है। इसकी 16 सब प्लेक्सेस हैं, और जो 16,000 उनकी बीवियां थी, वो उनकी 16,000 नाड़ियां थी जिन्होंने जन्म लिया था संसार में। बहुत बड़ी चीज है। कृष्ण को बताने के लिए एक बार पूरा लेक्चर दूंगी, फिर बताऊंगी कृष्ण के बारे में। विष्णु का कृष्ण रूप जब यहाँ हो जाता है तो बाप का विराट का संबंध हो जाता है। इसलिए हम जब तक ऐसे हाथ नहीं करते आप पार नहीं हो सकते। अब संबंध विराट से हो रहा है, हाथ से, क्योंकि यहाँ पर वही चक्र संबंधित होता है। और जब आप दूसरों पे हाथ चलाते हैं तो विराट खुश होते हैं, दूसरों का भी संबंध विराट से होता है, हाथों से ही होता है। उसके बाद ये चक्र है, बहुत महत्वपूर्ण है, जो कि ईगो और सुपर ईगो दोनों को ही कंट्रोल करता है। हालांकि ईगो और सुपर ईगो दोनों ही यहीं से विशुद्धि से ही शुरू होते हैं, पर कंट्रोल किया जाता है आज्ञा चक्र से। बहुत ही महत्वपूर्ण है। ये हमारे अंदर सूर्य तत्व है, या कहना चाहिए कि ये हमारे अंदर में तेज तत्व है, तेजस्विता इससे आती है। इसलिए माथा हमेशा खुला रखना चाहिए, आदमी का माथा हमेशा खुला रहना चाहिए। आजकल फैशन चली कि ये बंद करो, ये सब मूर्खपना की निशानी तो नहीं है, लेकिन ये भूतपना की निशानी है। भूत लोग के ऐसे ही बाल होते हैं, आपने देखा होगा कभी भूत का चित्र कोई बनावे तो ऐसे ही बाल होते हैं। भूत बन के घूमने से भूत ही आएंगे। अरे भाई, भूत को भी भूत में ही तो बैठेगा। आज्ञा चक्र की जो पकड़ होती है वो इस तरह के लोगों से आते जो बालों का झुपका बना के घूमते हैं। बाल हमेशा साफ रखने चाहिए, माथा हमेशा खुला रखना चाहिए। और ये माथा बड़ी भारी चीज है, इतनी बड़ी चीज है, इसको सबके सामने झुकाना नहीं चाहिए। बहुत से लोग जाते हैं और माथा झुकाते हैं किसी भी गुरु के सामने। इसको, इस पेशानी को किसी के सामने नहीं झुकाना चाहिए। जब तक तुम कुछ उससे पाने लो कभी नहीं झुकाना चाहिए। इसीलिए मैं कहती हूँ कि पार हो जाओ, फिर मेरे पैर पे आओ, इससे झगड़ा नहीं। लेकिन तुम लोग को शौक है पैर पे आने का, तो मैं क्या करूं। माथा उसी के वहां झुकना चाहिए जहां परमात्मा का वास है, नहीं तो कहीं भी माथा नहीं झुकाना चाहिए। सबने यही बताया है हमको। तो देखो कोई भी आया उसी के चरण में, सिवाय अपने माँ बाप और बड़े बुजुर्गों के, सबके सामने माथा झुकाने की जरूरत है। लेकिन ये गुरु घंटालों के वजह से तो समझ में नहीं आता कहाँ का लोग माथा झुकाते चलते हैं। और अगर यह पकड़ गया ना चक्र, तो बहुत मुश्किल से ठीक होता है आज्ञा चक्र, क्योंकि इस पे विराजते हैं महाविष्णु, जो कि कृष्ण के पुत्र हैं और जिन्होंने संसार में अवतार लिया है। उनका नाम है जीसस क्राइस्ट। जो क्रॉस है वो यही क्रॉस है, इसको उन्होंने लांग दिया। वो संसार में आकर के उन्होंने कृष्ण की बात सिद्ध कर दी। नैनम छिदन्ति शस्त्राणि नैनम दहति पावक। कृष्ण ने कहा कि ये जो आत्मस्वरूप है ये किसी भी चीज से नष्ट नहीं होता है। उसकी सिद्धता ईसा मसीह ने अपने जिंदगी में पुनरुत्थान करके, रिजरेक्शन करके सिद्ध कर दी। ईसा मसीह ये ईसाइयों का नहीं है, अपना ही है, सबका ही है, किसी ने ठेका नहीं ले रखा। और इसका मंत्र जो है, जो लॉर्ड्स प्रेयर है, इसका मंत्र है। और आज्ञा चक्र को ही ज्यादातर लोग छूते हैं। ये दुष्ट लोग जितने भी हैं, ईसा मसीह को पहले खत्म करो, क्योंकि उससे बढ़कर कोई भी जाज्वल्य देवता आज तक संसार में नहीं हो, क्योंकि ये गणेश जी का तत्व है। गणेश साक्षात है। पीछे में गणेश है तो सामने में ये है। एक ही रुपये के दो हिस्से।
गणेश का स्वरूप है, क्योंकि गणेश से बढ़ के तो कोई देवता है ही नहीं। तो सब लोग इसी को पहले खराब करते हैं, चलो आज्ञा पे ही हाथ लगाओ, जिसको देखो वो गुरु गुणा गणेश को छूता है। किसी को भी अपने आज्ञा पे हाथ मत लगाने देना, जब तक पार नहीं हो जाओगे तुम समझोगे नहीं, बड़ी टेरेबल चीज है। ये आज्ञा चक्र यहाँ पर है। इसकी माँ जो थी, जिसको हम मेरी कहते हैं, ये राधा जी है। ये है कि नहीं है, इसकी पहचान ये है कि तुम जो पार हो गए पूछो, माँ कह रही है सच है कि नहीं, देखो वाइब्रेशन कितने आ रहे। मैं एक एक चीज सत्य कहती हूँ, उसी से तो वाइब्रेशन आ रहे, तो सत्य के वाइब्रेशंस तुम्हें दे रहे हैं। राधा जी स्वयं ही थी वो, लेकिन वो उस वक्त कुछ बोली नहीं। ईसा मसीह ने भी अपने माँ के लिए कुछ नहीं कहा, उसको होली घोस्ट कहते थे। आदिशक्ति थी, आदिशक्ति और होली घोस्ट दोनों एक चीज है, पर उन्होंने नहीं कहा कि मेरी माँ होली घोस्ट है, नहीं तो उसी को क्रूस पे चढ़ा देते। तो फिर कोई वो चुप रहने वाला था, वो लेकर के मारता था। बहुत शक्तिशाली है और उसी का अब अवतरण आने वाला है, जो कि यहाँ पर और यहाँ पर बुद्ध और महावीर है हमारे माथे में, यहाँ पर बैठे हुए। बुद्ध और महावीर ये कोई नहीं दूसरे हैं बट लव और कुश, जिसको आप कहते हैं, जिनका नाम लव और कुश है, वही अनेक बार अपने संसार में जन्म लेते हैं। वही बुद्ध और महावीर के नाम से इस संसार में आए। वो भी अवतरण ही एक है, समझ लीजिए, मनुष्य से अवतरण होने वाले एक विशेष जीव है। उन्होंने आके संसार में अहिंसा का प्रचार किया, पर इस तरह का अहिंसा नहीं जैसे जैन लोग करते हैं कि खटमल को पालो और मच्छर को पालो। तो फिर उन्होंने कहा कि फिर से जन्म लो बाबा, इन्होंने क्या तमाशा कर दिया। तो फिर उन्होंने जन्म लिया हसन और हुसैन के नाम से। उनकी माँ जो थी वो वही सीता जी थी, वही जानकी थी, वही राधा थी, जिसको फातिमा भी कहते हैं। और उनका स्थान यहाँ लेफ्ट नाभि में होता है। हजरत अली भी एक बहुत बड़ी हस्ती है, उनका नाम लिए बगैर लेफ्ट नाभि नहीं था। हजरत अली एक ही अवतरण है ब्रह्मदेव का, वो है हजरत अली। अभी काहे का झगड़ा लेकर बैठे, तेहरान में ये लोग बड़ी बात कर रहे हैं ना, जिसकी बात कर रहे हैं उसकी मैं बात कर रही, पर इन गधों को कुछ मालूम है किसकी बात कर रहे हैं? कितनी प्रचंड शक्ति थी वो, तो किस चीज को लेके झगड़ा कर रहे हो? और आपस ही में उनके झगड़े हैं। इस शक्ति के बाद ये महालक्ष्मी की शक्ति है। मेरी का रूप महालक्ष्मी का है, और उस शक्ति के सहारे ही ईसा मसीह संसार में आए। उसके बाद ईसा मसीह को जब इन लोगों ने क्रूस पे चढ़ा दिया, उसके बाद उनका पुनरुत्थान हुआ। उसके बाद वो अपने हिंदुस्तान में कश्मीर में आके रहे, और उनकी माँ भी वहाँ आके रही, और वहीं उनकी मृत्यु हुई है और वहीं वो रहे। तो अब इसको लेके 50 झगड़े, पर किसी को असलियत का पता नहीं। उसके बाद अब आखिरी विष्णु जी का अवतरण, जिसको माना जाता है कल की अवतरण माना जाता है, वो आने वाला है। उससे पहले ही मैं आई हूँ जरा संभालने के लिए सबको, क्योंकि वो तो आ रहा है 11 रुद्र लेके। रुद्र माने डिस्ट्रक्टिव पावर, विनाशकारी शक्ति, विध्वंसकारी शक्ति। 11, एक नहीं, 2 नहीं, 11 विध्वंसकारी शक्ति लेकर के वो आएगा संसार में कल की स्वरूप आने वाला, उसमें कोई शंका नहीं। उससे पहले मैं आई हूँ, क्योंकि पहले तुमको पार तो करा ही दो, धर्म के बारे में बिल्कुल कन्विंस करा ही दो, पूरी तरह से परमात्मा की पहचान करा ही दो, जितने बच सकते हैं बचा ही लो भव सागर से, क्योंकि बेटे तो अपने ही है ना। परमात्मा ने जब तुमको बनाया तो वो क्या तुमको मिटाने के लिए थोड़ी बनाया, कि तुम्हारा नाश करने को नहीं बनाया, अपने प्रेम में बनाया। इसीलिए मैं संसार में आई हूँ कि तुम लोगों को इनके बारे में सब बताऊं, और ये चीज हो जाए, और उसके बाद कल की आने वाले हैं। इसीलिए मैं कहती हूँ कि तुमको पाचारण है, तुम्हारा स्वागत है परमेश्वर के राज्य में, आओ वहां स्थित हो जाओ, क्योंकि कल की आने वाला है। वो आएगा, उससे कोई आर्ग्यूमेंट नहीं चलने वाला, वो आपकी कुंडली नहीं उठाने वाला, वो जाज्वल्य है। इसलिए आप लोग अपना अपना ठीक कर लो मामला,
हम पूरी मेहनत करने को तैयार हैं। ईसा मसीह ने कहा है कि मेरे खिलाफ आप